అయితే వీళ్ళని పట్టుకోవడానికి ఏసీపీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సిఐ డిచ్పల్లి వినోద్, తర్వాత ఎస్ఐ డిచ్పల్లి షరీఫ్, ఎస్ఐ ఇందల్వాయ్ సందీప్ మరియు మిగతా టీం చాలా కష్టపడ్డారు. పర్టికులర్లీ మా జక్రాన్పల్లి సిబ్బంది కిరణ్ గౌడ్ అని, ప్రశాంత్, సందీప్, కిషోర్ కుమార్, సుజిత్, నవీన్, సర్దార్ వీళ్ళందరూ చాలా కష్టపడి ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను పట్టుకోవడంలో సఫలీకృతమయ్యారు. వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎటువంటి అపరిచిత వ్యక్తులు కానీ, కొత్త వ్యక్తులు కానీ, మన ఊరికి సంబంధం లేని వ్యక్తులు కానీ ఉంటే, మూమెంట్ ఉంటే, లేదు అంటే వేరే కార్యకలాపాల కోసం వేరే వర్క్ రీత్యా కానీ, పని రీత్యా కానీ బయట వాళ్ళు వచ్చి ఉన్నా కూడా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్కి ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. అట్లానే ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్న మన ఏరియాలో అవి ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇస్తే ఇటువంటి క్రైమ్ ప్రివెంట్ చేయడంలో మీరు మాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సో అందరూ ఇటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే మాత్రం అబ్జర్వేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ దొంగతనం అయింది ట్రాన్స్ఫార్మర్ కాయిల్ దొంగతనం వల్ల గవర్నమెంట్కి చాలా నష్టం, తర్వాత రైతులకి టైంకి మోటార్లు రన్ అవ్వవు, తర్వాత మిగతా ఎలక్ట్రిసిటీ సప్లై ఉండదు, ఇట్లా చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అబ్జర్వేషన్ మరియు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే మనం ఇట్లాంటివన్నీ ఆపగలుగుతాం. ఈ ఆపరేషన్ అంత సక్సెస్ఫుల్గా నిర్వహించిన నిజామాబాద్ టీం, ఏసీపీ పర్టికులర్లీ ఏసీపీ గారి నేతృత్వంలో నడిచింది ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారికి మరియు డిచ్పల్లి టీం అందరికీ శుభాభినందనలు. థ్యాంక్ యూ.